మరిచిపోతా ఉన్నాడు. ఒక్క అర్పణ చేత 10:13 హెబ్రీలో రాసినారు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినారు. వారి పాపములను, వారి అతిక్రమములు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడట. వాటి యేసు రక్తములోనికి వచ్చినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరకు వచ్చినప్పుడు, శిలువలో కాల్చబడిన అమూల్యమైన రక్తం, సోదరా సహోదరి, తల్లి చెల్లి అయ్యా అమ్మ, పాప ప్రాయశ్చిత్తం పొందమని హెచ్చరిక చేస్తూ ఉంది. పాపములు ఒప్పుకొనమని జ్ఞాపకం చేస్తూ ఉంది. అతిక్రమములని ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని దేవుని ప్రేమ వాత్సల్యత మనల్ని తొందర పెడతా ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది. ముందుకెళ్ళిపోదాం. 22 వచనం కీర్తనలో, నీ నామము నా సహోదరులనే పదాలు విశాలమైన ఆశీర్వాద స్థలమును, ప్రేమను చూపుతా ఉన్నాయి. అవి ప్రభు చెంతకు మనల్ని తీసుకొస్తా ఉన్నాయి. ఈ మాటలు ప్రభువునకు సంబంధించినవిగా ఉన్నాయి. కానీ వాటిలో మనకు భాగం ఇవ్వాలని దేవుడు తలంచుతా ఉన్నాడు. ప్రభుకు అంతకు పూర్వం అటు మాటలు ఎన్నడూ కూడా పలకలేదు. కానీ ఆయన సమాప్తి చేసిన విమోచన కార్యము తర్వాత, పునరుత్థానమైన తర్వాత ఈ ధన్య వచనాలు మనకు వినిపిస్తాయి. అత్యంత సన్నిహితమైన మృదువైన ధోరణిలో వారిని ఆయన తనతో ఐక్యపరుచుకుంటా. నా సహోదరులు, ఈ మాటలు హెబ్రీ 2లో చూస్తాం. మనోహరముగా వివరించబడ్డాయి 2వ అధ్యాయంలో. ఈ మాటలు శ్రమల కీర్తన 22 నుండే రాయబడతా వచ్చినాయి. పరిశుద్ధపరచు వారికిని, పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కడే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతునంట. రోమ 8:29, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడకు. దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తుతో మనకుండే నిత్యమైన గుర్తింపును ఈ మాటలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఆ సంబంధం నేడు మనం ఆయనతో కలిగి ఉంటే ఈ మాటలు మన హృదయ ధ్యానానికి ఎంతో శక్తిని ఇస్తాయి. ఆకర్షణను కాపరి కొట్టగుట ద్వారా మనకు క్షేమము